అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. నువ్వు ఎక్కడున్నా నరికేస్తాడ్రా. నేను రాముడు, ఊరుకోను రాముడిని. నా తమ్ముడు లక్ష్మణుడు, నువ్వు హనుమంతుడు అన్నావు కదరా. సంజీవి తీసుకొచ్చి నా తమ్ముడిని బతికించినా. నాకు నా తమ్ముడు కావాలి. నాకు నా నువ్వైనా నా తమ్ముడిని బతికించినా. నువ్వైనా నా తమ్ముడిని బతికించినా. నాకు నా తమ్ముడు కావాలి. పృథ్వీ పృథ్వీ నా తమ్ముడు రా, నా ప్రాణరా రే. నా తమ్ముడిని బతికించరా. నా తమ్ముడు వరదరాజులు నిన్ను ప్రాణాలతో వదలరా. నిన్ను చెప్పేస్తాను, నీ హక్కు చూస్తాను. నా తమ్ముడు కావాలి. ఊరుకోనరా. ఇక ఊరుకోను. నాశనం చేసేస్తాను. ఆ వరదరాజుల గారిని వేసేస్తాను. 20, 40, 80 ఎంత మంది ఉన్నా సరే ఆ వరదరాజుల గారితో పాటు అందరూ చావాల్సిందే. ఏ నా కొడుకుని వదలద్దు. దొరికిన వాళ్ళని దొరికిన చోట వేసేయండి. వెళ్ళండి వెళ్ళండి. పది మందిని గతం చేసిన మన 20 మందిని చంపిన ఉన్నా. వారి మనుషులందరినీ చేసేసాం. కానీ వరదరాజులు తప్పించుకుని వైజాగ్ పారిపోయానా? ప్రకాష్ ప్రకాష్ ఆవేశపడకు. కూల్ కూల్. నా మాట విను. ఆవేశపడకుండా ఉండటానికి చచ్చిపోయింది నువ్వు ఉంచుకున్న దాని కొడుకు కాదు, నా తమ్ముడు, నా ప్రాణం. నా కొడుకుని వాడిని నేను పట్టిస్తాను. మా పోలీసులు ఆ పనిలోనే ఉన్నారు. ఆ హోమ్ అన్నది విన్నావా? మీరు చేతగాని దద్దమ్మలు. వాడిని నేను పట్టిస్తానని తెప్పుతున్నాడు. సిగ్గులేదురా అన్నా? ఎవ్వడు అవసరం లేదు. ఆ వరదరాజు గారి శవాన్ని తీసుకొచ్చి నీ కాళ్ళ ముందు పడేస్తాను. అంతవరకు నేను నీకు కనిపించను. కనిపించిన అంటున్నాడు, ఇంకేడు కనిపించడేమో. గురుగారు, ఇతను ఎక్కడైనా చూసారా? నేను చూడలేదండి. ఏ బాబు, ఇతను ఎక్కడైనా చూసావా? లేదండి. అయ్యో, మా నాన్న హీరో సైకిల్ కూడా కొనపెట్టలేని జీరో అనుకున్నాను. కానీ ఇప్పుడే అర్థమైంది, మా నాన్న జీరో కాదు, నా కోసం హోండా కొన్న హీరో అని. థ్యాంక్స్ నాన్న. నాన్నోయ్ థ్యాంక్స్. పొద్దున్నే వచ్చింది బుజ్జి ముండ, నాతోనే ఉంటుంది వెళ్ళకుండా. లల్లలా లల్లలా లల్లలా. ఒరేయ్, ఏమిట్రా అది? వచ్చావా? రా చూడవే, చూడు. నాకు ఇష్టమైన గులాబ్ జామ్ వారం నుంచి అడుగుతుంటే చేసి పెట్టావా? అలాంటి నాన్న చూడవే, నేను అలా అడిగానో లేదు, తెల్లారిసరికి ఇలా తీసుకొచ్చి పెట్టేశాడు. ఆహా, ఒక్కసారి అటు చూడవే. నాన్న శంకుమార్కు బట్టలు వేసుకున్న విష్ణుమూర్తిలా ఎలా పడుకున్నాడో చూడు. వెళ్ళవే, వెళ్ళి లక్ష్మీదేవి అని కాలొత్తు, పుణ్యమైన వస్తుంది. నేను లైఫ్ బాయ్ సబ్బుతో స్నానం చేసి నా హాండా బైక్ లో కాలేజీకి వెళ్ళొస్తా. బాయ్. అమ్మా, వీడేంటి ఇంత మెలికలు తిరిగిపోతున్నాడు? ఒక్క మగాడు అది మా నాన్న. అమ్మా కీస్ పక్కింటి ప్రసాద్ గారి ఇంట్లో ఉంటాయి, వెళ్ళి అడుగు. కొత్త బండి అప్పుడే ఇచ్చేసావా? ఒరే ఒరే బాబాయ్, నా బండి తీసుకెళ్తావేంటి? ఏంటి నీదా? మా ఇంట్లో కాలేదని మీ ఇంట్లో పెడితే సర్ప్రైజ్ శుభ్రం చేస్తే నీదైపోద్దా? కడిగితే బండి ఇచ్చారమ్మా, ఇలా సెకండ్ ఇస్తారు. థ్యాంక్స్. కుంభకర్ణుల్లో ఎలా పడుకున్నాడు చూడు. ఈయన విష్ణుమూర్తి కాదు, ముష్టిమూర్తి. ఒరే బాబాయ్, బాబాయ్ అప్పలేడు, ఆగరా. చేతులు అడిగేలా బైక్ అడిగా కదా, కొంచెం కాలేజ్ దాకా లిఫ్ట్ ఇరా. సరే ఎక్కు. దొరికింది. అరే బాబాయ్, నువ్వు వెళ్ళరా, నేను వస్తాను. నేను ముందు చూసా. నువ్వు వెళ్ళు. రే, నీలాంటి అదలు ఉండటం మూలంగా అమ్మాయిలకి అబ్బాయిలు చీపైపోయారా? పోరా. వాగు. అవునే, నేను చాలా ఎక్స్ట్రాల్ చేసావు. నా పేరు నీకు ఎలా తెలిసే? సిగ్నల్ తప్పుకో. ఆగాగు. నీలాంటి వాళ్ళు చాలా మంది చూశాను గానీ ఇంతకీ ఎవరే నువ్వు? డబ్బులు తీరా, డబ్బులు తీ. ఎవడబ్బు సొమ్మనుకుని రోడ్ల మీద లైసెన్స్ చూసి బుక్ లేకుండా తిరుగుతున్నావురా? నువ్వు ఎవరు అసలు? చెప్పు 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 చెప్పు. పోలీస్
వస్తున్నానమ్మా. పోలీస్ లేదేం లేదు చెప్పవే. ఆయనమ్మా. సార్ వీడెవడో లైసెన్స్ ఆర్సీ బుక్ అని నా దగ్గర డబ్బులు అడుగుతున్నాడు. ఏయ్, రా, రా. డబ్బులు అడిగాడే? రా. ఆగండి సార్. సిగ్నల్ పడి నువ్వు వెళ్ళమ్మా. ఈ సంగతి చూసుకో. ఆగవే, ఆగు సార్, వదండి సార్. ఏంట్రా ఆగేది? అది పెద్ద జిగిడి. షేర్ మార్కెట్ లాగా మా కలెక్షన్ టపాల్మని పడిపోతుంటే ఏంటో అనుకున్నాను. మొత్తం ఎంతమంది ఉన్నారా? పెద్ద racket లా ఉంది. తీరా డబ్బులు కోసమేగా ఎడుగు. డబ్బులు తీరా. ఇదిగో ఉంచుకో. అన్నా అన్నా వాడే అన్న ఆ రోజు మార్కెట్లో నన్ను మన వాళ్ళని కొట్టింది. వాడు మన ఏరియాకి వచ్చి మన వాళ్ళనే కొట్టాడంటే అది మన ఇజ్జత్కే సవాలన్నా. అన్ని వేసేయాలన్నా. అన్నా మిస్ అయిపోతున్నాడన్నా. చిన్న రే చిన్న. రే చిన్న చిన్న. ఆ తర్వాత బాబుని హాస్పిటల్లో అడ్మిట్ చేసి నేను వైజాగ్ వెళ్ళిపోయాను. కానీ ఇప్పుడే అర్థమైంది ప్రకాష్ తమ్ముడు పడిపోలేదు, చనిపోయాడని. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా? బాగున్నాడు కదరా కుర్రాడు. అవనా చాలా స్మార్ట్గా ఉన్నాడు. నా పేరు పార్థు. నువ్వు వెతుకుతున్నది, చంపించాలని ట్రై చేస్తున్నది నన్నే. నేను ఈ తమ్ముని కావాలని చంపలేదు, అది అనుకోకుండా జరిగింది. అతను చనిపోయిన విషయం కూడా నాకు ఇప్పుడే తెలిసింది. నన్ను చంపడం వల్ల అతను తిరిగి రాడు కదా. అందుకు నీ మనుషులు నా వెంట పట్టడం, నన్ను చంపాలని ట్రై చేయటం, నేను వాళ్ళని తిరిగి కొట్టడం, ఇవన్నీ నాకు నచ్చవు. నీ తమ్ముడు చనిపోయినందుకు నువ్వెంత బాధపడుతున్నావో, పొరపాటున నా చేతిలో ఒకరు చనిపోయినందుకు నేను అంతే బాధపడుతున్నాను. అందుకే ఈ విషయం ఇక్కడితో వదిలేస్తే ఇద్దరికీ మంచిది. అర్థం చేసుకో. అర్థం చేసుకున్నాను. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను, చాలా తప్పుగా. నా తమ్ముణ్ణి చంపిన వాడు నాకు భయపడి ప్రాణభయంతో ఎక్కడో దాక్కునుంటాడనుకున్నాను. కానీ చంపింది నేనే అని చెప్పే దమ్మునవాడు అనుకోలేదు. చూస్తా నీ దమ్మెంటో ఇప్పుడు చూస్తా. ఒరేయ్ తమ్ముడు, చూసావా, మొదటిసారి వీడు నిన్ను చంపినవాడు నా ముందుకొచ్చాడు. ఈ రోజే వీడిని ముక్కలు ముక్కలుగా నరికి నీ రుణం తీర్చుకుంటా. రేయ్, వేసేయండి వాడిని.
రే ప్రకాష్, నాకు సైలెన్స్ అన్నా వైలెన్స్ అన్నా అస్సలు నచ్చవు. పొరపాటున మొదలు పెట్టానంటే కథలు కథలుగా చెప్పుకుంటారు. రే పార్దు, ఇంకొకసారి నువ్వు ఈ పార్దుని తలుచుకుంటే నీ చావుని నువ్వు తలుచుకున్నట్టే. మా బామ్మ పిడుగు శబ్దం వినాలి కానీ చూడకూడదనేది. అంటే ఏంటి ఇప్పుడు అర్థమైంది. ఈడు ఇంకా తీరుకోలేనట్టుంది. ఎక్కడి నుంచి వస్తున్నావు? నాకు తెలుసు, ప్రకాష్ దగ్గర నుంచి కదూ. తంబు మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ చేసింది నేనే. అతన్ని నేను కావాలని చంపలేదు సార్. ఒక కుర్రాన్ని కాపాడే ప్రయత్నంలో అలా జరిగింది. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అని ఫీల్ అయ్యాను. అందుకే ఆ ప్రకాష్ని కలవడానికి వెళ్ళాను. తంబుని చంపటం తప్పు కాదు పార్దు. మర్డర్ చేయడం తప్పు కాదంటున్నాడేంటని ఆశ్చర్యంగా ఉందా? రా బండెక్కు. నాకంతా తెలుసు పార్దు, నీ తప్పేం లేదు. దిగు. ఆమె ఎవరో తెలుసా? నాకంటే ముందు నా పోస్ట్లో ఉన్న పోలీస్ ఆఫీసర్ భార్య. తన కళ్ళ ముందే తన భర్తని ఆ తంబుగాడు అతి దారుణంగా నరికి చంపేశాడు. అది చూసి ఆవిడ పిచ్చితైపోయింది. ఆ కుర్రాడు ఆవిడ కొడుకు. చదువుకుంటూ ఆడుకోవాల్సిన వయసులో తన పిచ్చి తల్లిని జాగ్రత్తగా చూసుకోవడానికి రోడ్డున పడ్డాడు. ఆ పెద్దాయని చూడు, 6 సంవత్సరాల క్రితం తన కూతురి పెళ్లి కోసం బట్టలు కొనడానికి కూతురుతో పాటు సిటీకి వచ్చాడు. తంబుగాడు ఆ అమ్మాయిని ఎత్తుకుపోయాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తన కూతురు ఉందో లేదో తెలియకపోయినా ఎప్పటికైనా తిరిగి ఇవ్వకపోతారా అన్న చిన్న ఆశతో ఈ సిటీలో ఉండిపోయాడు. వీళ్లే కాదు పార్థు, ఒక్కసారి అటు చూడు. పశువులు కూడా ఉండలేని ఈ మురికి నీళ్ల పక్కన వీళ్ళు ఎందుకుంటున్నారో తెలుసా? ఆ ప్రకాష్ గాడు తన తమ్ముడి పేరు మీద మల్టీప్లెక్స్ కట్టడానికి వీళ్ళుండే ఇళ్లని ఖాళీ చేయించి తన సొంతం చేసుకున్నాడు. వాణ్ణి ఎదిరించలేక, వేరే దారి లేక వీళ్ళంతా ఈ దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఇప్పుడు చెప్పు పార్థ, తంబుని చంపడం తప్పని ఇంకా నువ్వు ఫీల్ అవుతున్నావా? నువ్వు అడగచ్చు, ఇన్ని జరుగుతుంటే మీరేం చేస్తున్నారని. మా అధికారమే మాకు అడ్డమైంది. ప్రకాష్ గారిని టచ్ చేస్తే చాలు మినిస్టర్స్ నుంచి ఫోన్ కాల్స్, ఒక్కడుగు ముందుకేస్తే చాలు వెనక్కి రమ్మని హైకమాండ్ నుంచి ఆర్డర్స్. నా దృష్టిలో ప్రకాష్ని అరెస్ట్ చేయకపోవడం ఎంత తప్పో నిన్ను అరెస్ట్ చేయడం కూడా అంతే తప్పు. ఇదిగో నీ పర్స్, తంబు డెడ్ బాడీ దగ్గర దొరికింది. పార్థు, నిశ్చింతగా ఊరెళ్ళి నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు. చూడు, నిన్ను నువ్వు రక్షించుకోవడానికి ఆ ప్రకాష్ని గాని వాడి మనుషుల్ని కానీ ఏమైనా చేయి, నీ వెనక నేనున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. సార్ సార్ ఆకలి వస్తుంది సార్, ప్లీజ్ సార్. అమ్మ ఆకలి వస్తుందమ్మా. సార్ సార్ ప్లీజ్ సార్. ఏపీజే అబ్దుల్ కలాం. ఏంద్రా నీకు? ఏంటి ఏమైందో చెప్పరా? చెప్పు. వాట్? అన్నా, తమ్ముడిని చంపింది వరదరాజులు కాదన్నా, ఓ కాలేజీ కుర్రాడు. ఎవడ్రా? ఎక్కడ ఉంటాడు వాడు? చెప్పు. పేషెంట్ ని డిస్టర్బ్ చేయకండి, అతను ఇప్పుడే కోమా నుంచి కోలుకున్నాడు. చనిపోయే ప్రమాదం ఉంది. రే, నా తమ్ముడు ఆల్రెడీ చచ్చిపోయాడు రా. వెళ్ళు. చెప్పు. అన్నా, ఆడెక్కడ ఉంటాడో తెలియదు కానీ ఆడితో పాటు ఓ స్కూల్ కుర్రాడు కూడా ఉన్నాడన్నా. రే, వీడిని బండి ఎక్కించండి. అలాగేనా?
అన్నా ఆకురాడన్నా. రే బాబీ ఆగరా. మర్యాదగా చెప్పు. నిజంగా అతను ఎవరో మాకు తెలియదు సార్. తెలియకుండానే వాడితో మీ కొడుకుని స్టేషన్కి పంపించారా? చెప్పు తెలియదంటే ఏం చేయదు. చెప్పు 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 చెప్పు. తెలియకుండానే వాడితో స్టేషన్కి పంపించావా? అడిగాడట, తెలియకిచ్చాడంటే. చెప్పు. ఏయ్! చెప్పవే. చెప్పు చెప్పు. ఏమి చేయగలరు సార్? ఇప్పుడు చెప్పు. చెప్పు. మమ్మల్ని వదిలేయండి సార్, ప్లీజ్. చెప్పు సార్. చెప్పు. ఇంకా మాకు తెలియదు తెలీదా? సార్. చెప్పు చెప్పు. ఏయ్, చెప్పు. ఏయ్! ఏయ్! ఏయ్, చెప్పు. ఇప్పటికైనా చెప్పవే. వాడు నా చేతిలో చావాలి. చెప్పు. సార్, వాడి గురించి ఇన్ఫర్మేషన్ తెలిసింది సార్. ఇది వాడి ఫోటో. అన్నా వీడే నా తమ్ముడు చంపింది వీడే. ఎవరు? ఎవరు మీరంతా? వెళ్ళి మీ బాస్ తో చెప్పండ్రా. వాడి స్టేట్ లో ఎక్కడ ఏవైనా చేయగలడేమో కానీ ఇక్కడ ఈ వైజాగ్ లో నా పర్మిషన్ లేకుండా ఏం పీకలేడని. ఇంకోసారి నా వాళ్ళని ఏమైనా చెయ్యాలనుకుంటే వైజాగ్ వచ్చిన ఏ ఒక్కడు కూడా హైదరాబాద్ తిరిగి వెళ్ళడు. వెళ్ళండి. ప్రకాష్ మనుషులు రా. రే పార్థు, వీడికి ప్రాణాల మీద ఆశ లేదనుకుంటా పార్థుండి తలుచుకుంటున్నాడు. ఇదే దెబ్బ పార్థుడు వచ్చి నిన్ను కొట్టక ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు ఒరే అనగానే వాడెవడో కారులోంచి దిగి టక్కు టిక్కుమంటూ వచ్చి బ్రీఫ్ కేసు అందిస్తాడు. అది తెరిచి నువ్వు అందులోంచి బాంబు తీస్తావు. అది చూసి మేమంతా అమ్మా బాంబు అని పారిపోవాలి. అదేగా జరిగేది. జీవి, ఆగిపోయానే. నవ్వండ్రా, నవ్వండి. ఇదెవరో తెలుసా? పార్థుగాడి ప్రియురాలు. ఇక్కడ దీనికి నిప్పంటిస్తే ఎక్కడున్నా పార్థుగాడికి మండుతుంది. కొట్టండ్రా, కొట్టండి, కొట్టండి, కొట్టండ్రా, కొట్టు. రండ్రా, రండి. దీంతో పాటు మీరు చావాలనుకుంటే ముందుకు రండి. రండ్రా. పార్థు, నేను 10 అంకెలు లెక్క పెట్టే లోపు నువ్వు మగాడివైతే నీ ప్రియురాల్ని కాపాడుకో. లేదంటే ఈ మంటల్లో పడి మాడి మసైపోతుంది. 1 2 3 4 5 6 7 8 9 10.
మగాడైతే రమ్మన్నావటగా. ఇప్పుడు ఇప్పుడు తేలిపోవాలి అసలు సిసలైన మగాడవడో. నువ్వు నాకిచ్చిన టైమే నేను నీకు ఇస్తున్నాను. నేను 10 లెక్క పెట్టేలోపు నీకు నన్ను చంపుకునే దమ్ముంటే చంపుకో. అదే 10 దాటిందంటే నా ధైర్యం గురించి నీకు కొత్తగా చెప్పక్కర్లేదనుకుంటా. 1 2 సీఎం 190 చెప్తాడయ్యా, అవన్నీ చేస్తూ కూర్చుంటావా? అసలే హైకమాండ్ నుంచి ఫోన్ ఆఫ్ చేయొచ్చు కదయ్యా. ఏమైనా అంటే హోమ్ మినిస్టర్ పోలీసు వాళ్ళ మీద జులుం చలాయిస్తున్నామని అంటారు. 3 4 5 6 7 8 9. ఏంటయ్యా, ఏంటి నువ్వు చేస్తున్న పని? వాడిలాంటి వాడికి నీలాంటి వాడి సపోర్ట్ ఉన్నంత కాలం నాలాంటి వాడు ఇలాగే చేస్తుంటాడు. చెయ్యి, అలాగే చెయ్యి, ఏం తప్పులేదు. కానీ చట్టం అంటూ ఒకటి ఉంది కదా, దాని పన్ను చేసుకుపోతుంది. ఏసీపీ ప్రకాష్ అరెస్ట్ చేయవయ్యా. అవునయ్యా, హోమ్నే. ఇన్నాళ్ళు నీ వెనకున్నందుకు ప్రతిపక్షం వాళ్ళు నన్ను నేకుతున్నారు. ఇదిగో తీసుకెళ్ళవయ్యా, తీసుకెళ్ళు. పద.